బైక్స్కి టోల్ ఫీజు ఎందుకు ఉండదో మీకు తెలుసా? కథలు చెప్పక బ్రో, ఎందుకు ఉండదో చెప్పు. టోల్ ఫీజును ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే రోడ్డుకి వెహికల్ ఎంత నష్టం కలిగిస్తుందో అన్న ఆధారంగా క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే వెహికల్ వెయిట్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. బైక్ వెయిట్ 150 కేజెస్, ఇది చాలా తక్కువ నష్టం కలిగిస్తుంది రోడ్డుకి. కారు 1200 కేజెస్, ఇది మీడియం గా నష్టం కలిగిస్తుంది. అలాగే ట్రక్ అనేది 30,000 కేజెస్ అత్యధిక నష్టం కలిగిస్తుంది. బైక్ వెయిట్ దాదాపుగా చాలా తక్కువ, అందుకే రోడ్డుకు దాదాపుగా నష్టం ఉండదు. అందువల్ల టోల్ అవసరం లేదు. బైక్స్ కూడా టోల్ వసూలు చేస్తే టోల్ గేట్స్ దగ్గర ట్రాఫిక్ భారీగా జామ్ అవుతుంది. అందువల్ల చాలా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. NHAI అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధన ప్రకారం పెద్ద హైవేలలో 2 చక్రాల వాహనాలు టోల్ మినహాయింపు ఉంటుంది. బైక్ వల్ల రోడ్లకు నష్టం చాలా తక్కువ. టోల్ గేట్ దగ్గర ట్రాఫిక్ చాలా స్మూత్ గా ఉంటుంది. అదే టోల్ ఫీ వసూలు చేస్తే చాలా ఎక్కువ ట్రాఫిక్ పెరిగిపోతుంది టోల్ ప్లాజా దగ్గర. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.